ఇక ఆదిలాబాద్ వణికింది, మునిగింది అంట. ములుగు జిల్లా గోవిందరావుపేటలో 22 సెంటీమీటర్లు, ఆదిలాబాద్ జిల్లా తాంసీలో 17 సెంటీమీటర్లు, మంచిర్యాల జిల్లాలో గంటన్నరలో 12.5 సెంటీమీటర్ల వర్షపాతం. పొంగి పొర్లుతున్న వాగులు, భూపాలపల్లిలో 19 గ్రామాలకు నిలిచిన రాకపోకలు. చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలు వణికిపోతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోతగా వాన కురిసింది. ముఖ్యంగా మన్యం జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు జిల్లాలు శనివారం అత్యంత భారీ వర్షాలతో అతలాకుతలమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 6 గంటల వ్యవధిలోనే కుంభవృష్టి కురిసింది. రాష్ట్రంలో అత్యధికంగా ములుగు జిల్లా గోవిందరావుపేటలో ఇట్లా వర్షపాతం కురిసిందంట. 22 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందంట. భారీగా వర్షాలు ఉన్నాయి. మొత్తం కూడా ఎక్కడికక్కడ మునిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారీ వర్షాల కారణంగా ఆదిలాబాద్ పట్టణంలోని గ్రీన్ సిటీ ప్రాంతంలో నివాసాలను చుట్టుముట్టిన నీరు, వరద నీరు చూసుకో. మొత్తం నీళ్లు ఏడుకొచ్చినాయంటే ఇండ్లు చెరువులు అవుతున్నాయి. చెరువులలో ఇండ్లు కడుతున్నారు, ఇండ్లు చెరువులు అవుతున్నాయి. అట్లా పరిస్థితి వచ్చింది. మరి కొంతవరకు లోతట్టు ప్రాంతాల్లో ఉంటే చెరువులలో కట్టకపోయినా సరే జర కొంచెం వంపుల కడితే మాత్రం జర ఆగమాగం ఉందంట పరిస్థితి. కాబట్టి అందుకనే గతంలో ఇక్కడ ఏడుపాయల క్షేత్రం దగ్గర మెదక్ జిల్లాకు సంబంధించి సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తిరట. గేట్లు ఎత్తితే మొత్తం కూడా టెంపుల్ పోతున్నాయి నీళ్ళు, భారీగా వచ్చేస్తున్నాయి. ఇట్లా ఎక్కడ చూసినా కానీ వరదలతో అతలాకుతలం అయిపోతూ ఉన్న పరిస్థితి అంతా కూడా. వర్షాలు భారీగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, ఇంకా హైదరాబాద్ కానీ వరంగల్ కానీ సిటీలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏ టైంకి ఎట్లా వస్తుందో అర్థమవుతలేదు. ఇక ఆదిలాబాద్ కోజా కాలనీలో వరద ప్రవాహాన్ని కొట్టుకుపోతున్న కారు ఇట్లా కొట్టుకుపోతున్నాయి. దారుణంగా ఉంది పరిస్థితి.